హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. పొద్దున్నే వినిపించే పక్షుల సౌండ్ భలే ఉంటుంది అసలు. అందుకనే మీకు కూడా వినిపించాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు ఇడ్లీ పెట్టాను అనమాట. ఇంకా మా డే రొటీన్ షేర్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. స్టార్టింగ్లో ఈ రేకులకి అయితే ఇడ్లీలు కొంచెం స్టిక్ అయిపోయి అలా ఉండిపోయాయి. ఇప్పుడు మాత్రం బాగానే వస్తున్నాయిలేండి. ఇంకా పిల్లలిద్దరికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. ఇడ్లీలోకి అయితే పల్లె చట్నీ చేశాను అనమాట. ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంకా పొద్దున్నే అస్సలు లేవలేకపోతున్నాము. కానీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపించాలి కదా. లంచ్ బాక్స్ అయితే మరీ మార్నింగే పెట్టట్లేదులేండి. ఎందుకంటే ఈ చల్లదనానికి ముందే చల్లగా అయిపోతుంది. మాకు కొంచెం స్కూల్ దగ్గరే కాబట్టి లంచ్ టైంకే తీసుకెళ్తున్నారు కొంచెం వేడిగా. ఇంకా ఈరోజు అయితే ఒక సోప్ తయారు చేస్తున్నాను ఇంట్లోనే. జనరల్గా చలికాలంలో అందరికీ దురదలు కామన్గా వస్తాయి. అలాగే స్కిన్ కూడా కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది. స్కిన్ మీద ఏదో రకంగా దుమ్ము అయితే పడుతుంది. ఆ దుమ్ము వల్ల ఫేస్ మీద ఎక్కువ డస్ట్ పార్టికల్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. సో వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఈ సోప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పియర్ సోప్ని తీసుకున్నానండి. మీ దగ్గర సోప్ బేస్ ఉంటే సోప్ బేస్నైనా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర సోప్ బేస్ లేదు కాబట్టి పియర్ సోప్ని యూజ్ చేస్తున్నాను. వింటర్లో అందరూ కామన్గా పియర్ సోప్ని యూజ్ చేస్తూ ఉంటారు. చర్మం కొంచెం పగిలిపోతూ ఉంటుంది కదా, అలా పగలకుండా ఉండడానికి, డ్రై అవ్వకుండా ఉండడానికి కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుందని చెప్పి యూజ్ చేస్తారనమాట. నేను ఇంక ఈ సోప్లో కూడా సోప్ బేస్ కింద నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక సోప్ని తీసుకున్నాను. 100 గ్రామ్స్ అనమాట క్వాంటిటీ వచ్చేసి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఈ ఒక్క సోప్ తోటి ఒక 2 సబ్బులను అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం చేసుకునే క్వాంటిటీకి. మీరు ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంకొక సోప్ తెచ్చుకుంటే సరిపోతుంది. 4 సబ్బులు అవుతాయి. ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకు అండి. వేపాకు అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం దురదలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఇచ్చింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్న స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ పోతాయి. జనరల్గా హెయిర్కి పెట్టుకుంటాము, స్కిన్కి కూడా యూజ్ చేస్తూ ఉంటాం వేపాకుని. సో అందుకని వేపాకు తీసుకున్నాను. నీమ్ సోప్ కాబట్టి ఇది. వేపాకునైతే ఎన్ని తీసుకున్నాం క్వాంటిటీ అంటే ఒక గుప్పెడు వచ్చేలా తీసుకున్నాను అనమాట. వాటన్నిటిని ఫస్ట్ వాటర్లో వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి స్కిన్కి వాడేది కాబట్టి ఏదైనా కొంచెం క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వేపాకు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాడేవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. అందుకని అన్ని స్కిన్ టైప్ వాళ్ళు వాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డౌట్ కూడా అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను యూజ్ చేస్తుంది కస్తూరి పసుపు అండి. స్కిన్కి చాలా మంచిది. సో మంచి బ్రైట్నెస్ ఇస్తుంది స్కిన్కి. అందుకని చెప్పి కస్తూరి పసుపుని యూజ్ చేస్తాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ పసుపునైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ పసుపు అయితే కొంచెం మంచిది అనమాట స్కిన్కి అయితే. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఎక్కడ ఆకులు లేకుండా ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. కొంచెం వాటర్ వేసేసి కావాలంటే ఇలా మిక్స్ చేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ వేపాకు పేస్ట్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం పిప్ ఏదైనా ఉంటుంది కదా, అది లేకుండా ఉండాలన్నమాట. మనం తీసుకున్న వేపాకులకి ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక సోప్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ బాయిల్ చేయాలన్నమాట. ముందే స్టవ్ మీద అయితే వాటర్ని అయితే పెట్టేసుకున్నానండి. ఆ వాటర్ బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ పీసెస్గా కట్ చేసుకున్న సోప్ని ఒక గిన్నెలో వేసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా మెల్ట్ అవుతుందన్నమాట. స్పూన్తో కలుపుకుంటూ కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి ఈ సోప్ని అయితే. మీరు సోప్ బేస్ని తీసుకున్న సేమ్ ప్రాసెస్సే. ఈ సోప్ అయితే ఎక్కడ పీసెస్ లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి. తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఇంకా అవి కూడా కరిగిపోవాలి. మనకి సోప్ టెక్స్చరు సాఫ్ట్గా రావాలి కదండి. అందుకని ఎటువంటి పీసెస్ లేకుండా ఉన్నప్పుడు మనం ఈ వేపాకు జ్యూస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను మొత్తం యాడ్ చేసేసాను ఇక్కడ. ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. మనకి ఈ సోపు మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ అలా పడుతుంది.
చాలామందికి హోమ్ మేడ్ సోప్స్ అంటే కొంచెం డౌట్ ఉంటుంది, అవి ఏమైనా స్మెల్ వస్తాయా మనము రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కదా అని చెప్పి. అలా ఏం ఉండదండి, స్మెల్ అలా ఏం ఉండదు, అలాగే కరిగిపోవడం కూడా ఉండదు. నార్మల్ సోప్ ఎలా ఉంటుందో సోప్ బేస్ యూస్ చేసాం కాబట్టి అలాగే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ సోప్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఇలా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ సోప్ని తయారు చేసుకోవడానికి సోప్ మౌల్డ్స్ మీ దగ్గర ఉంటే ఆ సోప్ మౌల్డ్స్లో వేసుకోవచ్చు. సోప్ మౌల్డ్స్ లేదు అని అనిపిస్తే నా దగ్గర అయితే ఇంతకుముందు సోప్ వచ్చిన బాక్స్ ఉంది, ఆ బాక్స్ నోటి యూస్ చేసుకుంటున్నాను. ఇంకొకటేమో ఇంట్లో ఉండే స్టీల్ కప్స్ ఉంటాయి కదా, చిన్న గిన్నెలు, ఆ గిన్నె ఒకటి తీసుకున్నాను. రెండింటికైతే ఫస్ట్ కొబ్బరి నూనెని కొంచెం అప్లై చేసుకోవాలండి. స్టిక్ అవ్వకుండా మనకి సోప్ బయటికి రావాలి కాబట్టి. సోప్ మౌల్డ్స్కి అయితే అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి. అవి సిలికాన్ సోప్ మౌల్డ్స్లో ఉంటాయి కాబట్టి స్టిక్ అవ్వకుండా బాగానే వచ్చేస్తాయి సాఫ్ట్గా. ఇప్పుడు ఈ సోప్ని బౌల్స్లోకి వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడేనండి, చల్లారిన తర్వాత కాదు. చల్లారిన తర్వాత మళ్ళీ హార్డ్గా అయిపోతుంది, అందుకని వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా ఈ రెండిట్లో సరిపోయిందనమాట. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ ఒక 2-3 అవర్స్ బయట ఉంచేస్తే సరిపోతుంది. మనకి సోప్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. చూపిస్తాను ఒక 3 అవర్స్ తర్వాత మీకు. పైన నురుగులా ఫామ్ అవుతుంది, అది వద్దనుకుంటే స్పూన్తో తీసేసుకోవచ్చు. వీటిని అయితే కదపకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయాలండి. రైస్ అయితే ఉడికించేసి పక్కన పెట్టేసాము. ఇంకా కర్రీ కోసం అయితే ఈరోజు గుత్తి బీరకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే పల్లీలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు, అందుకని పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వుల్ని మ్యాక్సిమం మనం నార్మల్గా తినగయకపోయినా ఇలా మసాలాస్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో 1 స్పూన్ వేసుకుంటే బెటర్. రెగ్యులర్ డైట్లో యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇంక వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే 1 కప్ వరకు ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా కర్రీ కోసం కాదు, మళ్ళీ మనం మిక్సీ పడతాము, అందుకని వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. కంప్లీట్గా ఫ్రై చేయట్లేదు, ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక మసాలా దినుసులు వేయించాం కదండి, కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. కొంచెం పచ్చి స్మెల్ పోతే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవచ్చు అనమాట. ఇవి వేగేలోపు నేను బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ పీల్ చేసేసి వీటిని అయితే పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకున్న తర్వాత బీరకాయలను అయితే ఇలా గుత్తి బీరకాయలా కట్ చేసుకోవాలన్నమాట. ఒక బీరకాయని ఒక 3-4 పార్ట్స్ అయితే చేసుకోవచ్చు. బాగా పొడుగ్గా ఉంటే ఒక 5 అయినా చేసుకోవచ్చు అనుకోండి. నేనైతే ఒక 3 పార్ట్స్ అలా చేశాను. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ బీరకాయల్ని అన్నిటిని వేసేసుకోవాలి. గుత్తి బీరకాయని కావాలంటే స్టఫ్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు. నేను కొంచెం మసాలా గ్రేవీ కర్రీలా చేస్తున్నాను అనమాట, అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందాక మసాలాస్ చూపించాను కదా, వాటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి స్టఫ్ చేసుకొని అయినా కర్రీ చేసుకోండి, అలా అయినా బాగుంటుంది. మా ఇంట్లో కొంచెం గ్రేవీ కర్రీ అయితే బాగుంటుందని చెప్పి నేను ఎక్కువగా గ్రేవీ కర్రీస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ అయితే వీటన్నిటిని వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయాలండి, నేను తక్కువ యూస్ చేస్తాను. ఇంకా బీరకాయలు అయితే త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి తక్కువ ఆయిల్ వేసాను. జస్ట్ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి. బీరకాయలు మగ్గేలోపు ఇందాక మసాలా వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. దాంట్లోనే చిన్న అల్లం ముక్క వేసానండి, వెల్లుల్లిపాయలు ముందే యాడ్ చేశాను కదా, అల్లం ముక్క చూపించలేదు నేను. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలు కొంచెం కుక్ అయ్యాయి కదా, ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం ఒక 2 స్పూన్స్ వరకు వేసాను. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా బీరకాయలకు పడుతుందన్నమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అలాగే మసాలా అన్నీ, సో అది యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వంటలోనే యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నానండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి. మీరు కావాల్సినంత మిక్సీ పట్టుకోవచ్చు. ఆనియన్సే కొంచెం ఎక్కువ వేసాను అంతే.
ఇంకా కొంచెం ఫ్రై చేసాం కాబట్టి పచ్చి స్మెల్ కూడా ఏమీ రాదు. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై అవుతుంది కదా, అందుకని ఆ పేస్ట్ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి కావాలంటే ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనియన్లో ఇంకొంచెం పచ్చి స్మెల్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము ఒక 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసుకుంటాను అనమాట, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్. మనకి బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు. కాకపోతే మనకి ఈ గ్రేవీ వేసాం కదండి, ఆ చిక్కదనానికి మనకి త్వరగా అడుగంటుతుంది అనమాట. అందుకని మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గించుకోండి. కర్రీ కూడా ఎక్కువ గ్రేవీతోటి చపాతీలోకైనా రైస్లోకైనా వేసుకోవడానికి బాగుంటుంది. అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా బీరకాయ కూడా బాగానే ఉడికిందనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంది. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తారు కాబట్టి ఆయిల్ పైకి తేలుతుంది, కానీ నేను ఇంకా కొంచెం తక్కువ ఆయిలే యాడ్ చేశాను. ఇంకా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా నా లంచ్ టైం కూడా అయ్యింది, అందుకని చెప్పి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ గ్రేవీ కూడా రైస్లో కంటే చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. మన నువ్వులు పల్లీలు కొబ్బరి కూడా వేసాం కదా, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది అనమాట. ఎక్కువ మసాలా కూడా వేయలేదు నేను, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, కానీ మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ మసాలానే వేసాను. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, టేస్ట్ కూడా బాగుందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే సోప్స్ తయారు చేసాం కదా, సో ఇప్పుడు చూద్దాము సోప్స్ రెడీ అయ్యో లేదో. ఒక 3 అవర్స్ అలా అయితే ఉంచేసానులేండి. ఈ లోపు నేను వంట చేసుకున్నాను కదా, నేను భోజనం కూడా చేసేసాను, తర్వాత చూస్తున్నాను అనమాట. జనరల్గా సోప్ మౌల్డ్స్లో అనుకోండి జస్ట్ ఇలాంటివి వచ్చేస్తుంది. కాకపోతే మనం ఈ సోప్ బాక్స్లో వేసాం కదా, అందుకని త్వరగా రాలేదనమాట. నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని కట్ చేసుకుంటే అప్పుడు వచ్చింది. సోప్ కూడా బాగా వచ్చిందనమాట షేప్. ఇప్పుడైతే బౌల్లో ఉంది కదా, దాన్ని కూడా డిమోల్డ్ చేద్దాము. మీరు తయారు చేసేటప్పుడు కావాలంటే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ నేను యూస్ చేసిన పియర్ సోప్లో గ్లిజరిన్ ఉందనమాట. సో అందుకని చెప్పి నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేయలేదు. ఇంకా ఈ బౌల్కి అయితే మనం ఆయిల్ రాసాం కాబట్టి కొంచెం ఈజీగానే వస్తున్నాయి. అసలు ఆయిల్ రాకపోతే స్టిక్ అయిపోయి ఉండిపోతాయి. జస్ట్ నైఫ్తో అలా ఎడ్జెస్ని కట్ చేస్తే బాగా వచ్చేసాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఈ సోప్స్ని. ఇందులో మనం వేపాకు పసుపే యూస్ చేసాం కాబట్టి రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు, ఈ వింటర్ సీజన్ అనే కాదండి. నేనైతే పిల్లలకి ఒకటి మాకొకటి పెడదామన్నట్టుగా 2 తయారు చేశాను అనమాట. ఇంకా చిలకడ దుంపలు అయితే మొన్న నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో అప్పటి నుంచి ఇంకా నాకు కుదరట్లేదు వీటిని బాయిల్ చేయడము. సో ఈరోజు బాయిల్ చేద్దామని చెప్పి తీసాను అనమాట. ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి అందులోనూ వెదర్ కూల్గానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటున్నాయండి, పాడైపోవట్లేదు. అందులో దుంపలు మ్యాక్సిమం మనం బంగాళదుంపలైనా ఇలా చిలకడ దుంపలైనా మ్యాక్సిమం ఫ్రెష్గానే ఉంటాయి. సమ్మర్లో అయితేనే కొంచెం వాడిపోతాయి, కానీ ఈ వింటర్ రైన్ సీజన్లో అయితే పర్వాలేదు బాగానే ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే వాటన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం వీటిని మట్టిలో తీస్తారు కాబట్టి ఎక్కువ మట్టి ఉంటుంది. మనం బాయిల్ చేసి తొక్క తీసిన పైన ఉన్న మట్టి కూడా అందులో ఉడికినప్పుడు వెళ్తుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే బాయిల్ చేసుకోవాలన్నమాట. జనరల్గా అందరం బాయిల్ చేసేటప్పుడు వాటర్లో బాయిల్ చేస్తాం రెగ్యులర్గా. ఇదివరకు నేను కూడా అలాగే బాయిల్ చేసేదాన్ని. కాకపోతే వాటర్లో బాయిల్ చేసినవి చప్పగా ఉంటాయి, అబ్జర్వ్ చేశారో లేదో. అలా కాకుండా ఇలా బాయిల్ చేస్తే బాగుంటాయంట. ఈ మధ్య ఎవరో చెప్తే నేను కూడా విన్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా కుక్కర్లోని వాష్ చేసేసుకొని నీట్గా వేసేసుకున్నాను. ఒకటి పొడుగ్గా ఉందని చెప్పి దాన్ని హాఫ్కి కట్ చేశాను అనమాట. మరి ఉడకదు కదా పైన ఉంటే అని చెప్పి. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి, మీరు కావాలంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ వరకు బెల్లం యాడ్ చేశాను, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఎందుకంటే స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం. ఆల్రెడీ మనకి స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ స్వీట్ ఉంటే బ్యాలెన్స్ అవుతుందని చెప్పి పిల్లలు స్వీట్గా ఇష్టపడతారు కాబట్టి కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వాలి, అప్పుడు మనకి పెర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. కాకపోతే మనం అస్సలు వాటర్ యాడ్ చేయలేదు కదా, అడుగున మాడిందనమాట కొంచెం. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, అసలు మాడదేమనుకున్నాను, కానీ కొంచెం అడుగు అలా పట్టింది, కానీ గట్టిగా కాదులేండి. అందులో మనం బెల్లం యాడ్ చేసాం కదా, ఆ బెల్లం కొంచెం స్ప్రెడ్ అయ్యిందనమాట. ఉడకడం మాత్రం మెత్తగానే ఉడికిపోయింది. చూపిస్తాను ఉడికిందో లేదో మీకు. హై ఫ్లేమ్లో పెడితే ముందే మాడిపోతుందండి, నేను అందుకే సిమ్లో పెట్టే ఉడికించాను. నార్మల్ గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే అస్తమానం చెక్ చేసుకోవాలి కదా అని చెప్పి కుక్కర్లో పెట్టాను అనమాట. ఫైనల్గా చిలకడ దుంపలు కూడా ఉడికిపోయాయి, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా ఆద్యకి ఇచ్చాను అనమాట ఒకటి. అయితే చూస్తున్నాను ఒక తీసి అన్నీ ఉడికాయి లేదని చెప్పి, అన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి. టేస్ట్ కూడా బాగుంది. కొంచెం బెల్లం యాడ్ చేసాం కదా, జనరల్గా బాయిల్ చేసేటప్పుడు బెల్లం యాడ్ చేయడానికి కుదరదు, సో ఇలా యాడ్ చేసుకుంటే బాగుంది కూడా, మరీ స్వీట్గా లేకుండా బాగుంది.
ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లా చేశాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. బాయిల్ చేసిన దానికంటే ఇప్పుడు బాగా ఇష్టంగా తిన్నారనమాట. ఇక నుంచి ఎప్పుడు బాయిల్ చేసినా ఇలాగే చేయాలి, టేస్ట్ బాగుంది కాబట్టి. వాళ్ళు కూడా ఇష్టంగా తినడమే కదా మనకు కూడా కావాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.